భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డికి వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి వారి ఆఫీస్ ముందు ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతంలో కోస్ట్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలరులు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోకి తీసుకుని వారిని కస్టడీకి తీసుకున్నాడు. మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అక్కడ పోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు. ఆ సందర్భంలో బెస్ట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అప్పగిస్తారనమాట. అప్పుడు వీళ్ళు తెలివిగా చాకచక్యంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల వాళ్ళని కూడా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి బంధిస్తారు. బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళని తొలగొచ్చే దాని సందర్భంలో సిపాయిలు కొంతమంది మొమ్మంటే మేము అనే సందర్భంలో మన రమణారెడ్డి సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు పడినా కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన వాళ్ళని అర్థం చెప్పారనమాట. 8 మంది ప్రాణాలు 7 మంది ప్రాణాలను సేవ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని గడ్డెక్కించాడు. దాని ప్రతిభను కనపరిచాడు. మన ద్వితీయ రాష్ట్రాల్లో కూడా ఎవరు చేయని సాహసం చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఇట్లాంటి సాహసాలు ప్రదర్శించి భారతదేశానికి కాపాడమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు నీకు 1 సెకండ్ కంగ్రాచులేషన్. మా బద్వేలు ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినాం.